సిఓపిడి చాలామంది పేరే వినుంటారు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. పేరులోనే ఉంది కదా, దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాబ్లం అనేటి ఒకసారి స్టార్ట్ అయితే ఇది ఇంకా ఆ పేషెంట్స్తోనే ఉండిపోద్ది అనమాట. సో దీన్ని క్రానిక్ ఇర్రివర్సిబుల్ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటాం. అంటే ఒకసారి లంగ్స్ లోపల వాయు నాళాల లోపల ఏదైతే డ్యామేజ్ స్టార్ట్ అవుద్దో అది పర్మనెంట్గా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం రెండు రకాలుగా చూస్తాం. ఒకదాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం, ఇంకొక దాన్ని ఎంఫసీమా అంటాం. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనే పదం అందరూ సాధారణంగా వినే ఉంటారనమాట. ఎందుకు దగ్గుతూ ఉన్నావు, చాలా ఎక్కువగా దగ్గుతున్నట్టు నా క్రానిక్ బ్రాంకైటిస్ అని సాధారణంగా పేషెంట్స్ మనకు చెప్పేస్తూ ఉంటారు. సో ఈ క్రానిక్ బ్రాంకైటిస్ కానీ ఎంఫసీమా కానీ రెండు సబ్ డివిజన్స్ అనమాట ఈ సిఓపిడిలో. ఎంఫసీమా అనేసరికి ఏంటంటే ఊపిరితిత్తుల లోపల ఏవైతే మనకి ఆల్వియోలై అయి ఉంటాయో అవన్నీ బాగా ఉబ్బిపోతాయి. అంటే ఊపిరితిత్తులు బాగా సాగిపోతాయి అనమాట. అయిన దానివల్ల ప్రాపర్గా ఎయిర్ వెళ్ళి బయటకు రావాల్సింది తగ్గిపోద్ది. ఎయిర్ ట్రాపింగ్ అంటాం. మనం దీర్ఘంగా శ్వాస తీసుకొని మళ్ళీ వదిలినప్పుడు ఆ లోపలికి శ్వాసలో వెళ్ళిన శ్వాస అంతా మళ్ళీ లంగ్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంత గాలి మిగిలిపోద్ది లోపల. దాన్ని మనం ఎయిర్ ట్రాపింగ్ అంటాం. అది చాలా ఎక్కువగా ఈ ఎంఫసీమా ఉండే వాళ్ళలో చూస్తూ ఉంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అనేసరికి ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం దగ్గు వస్తూ ఉంటుంది, కఫం పడుతూ ఉంటుంది. రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎంతసేపటికి చూస్తే దగ్గుతూ ఉంటారు, కఫం పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 yearలో 3-4 times వీళ్ళకి ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇవి రావడానికి కారణాలు ఏంటిదని మనం చూస్తే ముఖ్యమైనది రెండు. ఒకటి ఏంటంటే స్మోకింగ్, రెండోది పొల్యూషన్. స్మోకింగ్ గురించి అందరికీ తెలిసిందే. స్మోకింగ్ని మనం రెండు రకాలుగా చూస్తాం. యాక్టివ్ స్మోకింగ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్. ఎవరైతే స్మోక్ చేస్తున్నారో అది బీడీలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, చుట్ట కావచ్చు, ఈవెన్ ఇప్పుడు హుక్కాలు ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్టివ్ స్మోకింగ్కే వస్తాయన్నమాట. ఒకసారి స్మోక్ని లోపలికి తీసుకున్నప్పుడు కొన్ని వందల కెమికల్స్ లోపలికి వెళ్తాయి. సో వీటిల్లో ఏంటంటే చాలా వరకు కార్సినోజన్స్, అంటే లంగ్స్ లోపల ఉన్న ఆ పొరల్ని డ్యామేజ్ చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా అలాగని స్మోకింగ్ కంటిన్యూ చేస్తే వీళ్ళల్లో అది క్యాన్సర్ కూడా దారి తీయచ్చు. ఇలా రెగ్యులర్గా స్మోకింగ్ చేస్తూ ఆ కెమికల్స్ని పీలుస్తూ ఉన్నప్పుడు లోపల ఈ శ్వాసనాళం లోపల ఏదైతే మంచి మ్యూకస్ మెంబ్రెయిన్, ప్రొటెక్టివ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుందో, లోపల సీలియా ఉంటాయి, ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి క్రానిక్ బ్రాంకైటిస్కి దారితీస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్. అయితే పీల్చుకొని వదిలిన గాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పీలిస్తే, అంటే సపోజ్ ఇంట్లో ఒక మెయిన్ వ్యక్తి ఇంట్లోనే స్మోకింగ్ చేయడం, లేదంటే వాష్రూమ్లో స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగకి ఎవరైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీ లేడీస్ కానీ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు ఆ కెమికల్స్ని పీల్చిన దానివల్ల వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా వేరే వాళ్ళు చేసి వదిలిన ఆ పొగని పీల్చిన దానివల్ల వాటిల్లో కూడా కెమికల్స్ ఉంటాయి కదా, వీళ్ళలో డ్యామేజ్ రావడం అనమాట. యాక్టివ్ స్మోకింగ్ ఎంత డ్యామేజ్ చేస్తుందో ప్యాసివ్ స్మోకింగ్ అంతకంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సపోజ్ ఒక చోట ఇద్దరు స్మోకర్స్ ఉండి స్మోక్ చేసి వదులుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల ఇంకా 2-3 వ్యక్తులు కానీ ఉంటే ఆ 2-3 వ్యక్తులు ఏంటి, ఈ ఇద్దరు వదిలిన ఆ కెమికల్స్ పొగని పీలుస్తారనమాట. సో వీళ్ళలో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుద్ది. సో ఏదైనా కానీ దీర్ఘకాలికంగా ఈ స్మోక్ వల్ల కెమికల్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ని డ్యామేజ్ చేస్తాయి. నెక్స్ట్ మనం పొల్యూషన్కి వస్తే మనకు తెలుసు కదా, విపరీతమైన వెహికల్ పొల్యూషన్ ఉంది. సో ఎక్కువ ఈ వెహికల్ పొల్యూషన్కి గురయ్యేవాళ్ళు, లేదంటే వాళ్ళు పనిచేసే వాతావరణంలో బాగా పొల్యూషన్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ కాటన్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటే టింబర్ డిపోలు కావచ్చు, అలానే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, మనకి మేజన్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, పెయింటర్స్ కానీ, అలానే ఎలక్ట్రీషియన్స్, వీళ్ళందరూ దీర్ఘకాలికంగా ఆ పొడులకి దుమ్ములకి ఎక్స్పోజ్ అయిన దానివల్ల వీళ్ళలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ బ్రాంకైటిస్ డెవలప్ అవ్వచ్చు అనమాట. అలానే మిగతా కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే 2-wheelersలో వెళ్ళేవాళ్ళు, బస్ కండక్టర్స్, ఆటో డ్రైవర్స్, వీళ్ళ ప్రయాణమే రోడ్ల మీద ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ పీల్చి వీళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువ సందర్భాలలో ముందు చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు బాగా తక్కువ అయిపోయింది. మనకి వంటకు సంబంధించిన గ్యాస్ అవైలబుల్ అయ్యాక స్టిల్ కొన్ని విలేజెస్లో ఇప్పటికీ ఏదైతే ఫైర్వుడ్ కుకింగ్కి ఆ ఫైర్వుడ్ వాడుతున్నారో, అంటే న్యాచురల్గా ఉండే వాటిని వాడుతున్నారో, వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా ఏంటంటే అది కూడా దీర్ఘకాలికంగా లోపల లంగ్స్ని డ్యామేజ్ చేసేసి క్రానిక్ బ్రాంకైటిస్కి దారితీస్తుంది అనమాట. అది క్రానిక్ బ్రాంకైటిస్ అయినా కావచ్చు, లేదంటే ఎంఫసీమా అయినా కావచ్చు. వీళ్ళలో ముఖ్యంగా మనం చూసే సిమ్టమ్స్ ఏంటంటే జనరల్గా సాధారణంగా వీళ్ళ వయసు 50 సంవత్సరాల పైబడే ఉంటుంది. ఇటువంటి వాటికన్నిటికీ దేనికో దానికి చాలా సంవత్సరాలుగా ఎక్స్పోజ్ అవుతూ ఉండుంటారు.
వాళ్ళల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు. ఎక్కువ శాతం మంది ఏంటంటే కఫంతో కూడిన దగ్గు ఉంటుందన్నమాట. దగ్గుతూనే ఉంటారు, కఫం పడుతూనే ఉంటుంది, కొంచెం దూరం నడిచినా మెట్లెక్కినా ఆయాస పడిపోతూ ఉంటారు. ప్లస్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ దెబ్బతిన్న దానివల్ల, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిన దానివల్ల మన వాతావరణంలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మనం పీల్చి వదిలినప్పుడు లంగ్స్లో ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిన దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటారు. అది మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. దగ్గు, కఫం పడడం. కఫం ఏంటంటే తెలుపు రంగులో కాకుండా మిగతా ఆకుపచ్చలో కానీ, లేదంటే మనకి ఎల్లోగా కానీ, లేదా ఒక్కొక్కసారి ఈవెన్ బ్లడ్ టింజ్డ్ స్ఫుటం ఇవన్నీ కనిపిస్తాయి. అలా వచ్చిందంటే ఏంటంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయిందనమాట. సో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, ఫంగస్ వల్ల అవ్వచ్చు, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అవ్వచ్చు.